విద్యార్థి ఉద్యమ నాయకులు, వేదిక ముందున్నటువంటి విద్యార్థి నాయకులు, జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక మీద ఈరోజు మనం అందరం సమావేశం అవ్వడం జరిగింది. తెలంగాణ ఉద్యమం అంటే ఎన్నో ప్రజా ఉద్యమాల ద్వారా, ఎన్నో విద్యార్థి ఉద్యమాల ద్వారా తెలంగాణ కొరకు కొట్లాడి కొన్ని వందలాది వేలాది మంది అమరులైనటువంటి చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. మరియు ఈ తెలంగాణ ఉద్యమాన్ని మనము ఫస్ట్ జరిగినటువంటి భువనగిరి మహాసభ, ఆ వేదిక మీద బెల్లి లలితక్క గారు, గద్దరన్న గారు, మరియు ఆ వేదిక మీదకి వచ్చినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సారు, కాళోజీ నారాయణ, మరియు ఆ వేదిక మీద చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులందరూ, అరగొప్పల అసలు వాళ్ళందరూ గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చి ఆ రోజు కొన్ని వేలాది 50,000 నుంచి 60,000 మందితోటి అక్కడ మీటింగ్ అరేంజ్మెంట్ వేసి తెలంగాణ ఉద్యమానికి మలిదశ ఉద్యమంలో మనకు ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది. అదేవిధంగా అతి కొద్ది రోజుల్లోనే ఏప్రిల్ 7వ తారీఖున గద్దరన్న మీద బుల్లెట్ల కాల్పులు జరిపి తను చంపేయాలని చూసింది ఆ రాజ్యము, ఆంధ్ర పరిపాలకులు. కానీ అదృష్టవశాత్తు ఆ పెద్దయిన నిమ్స్, గాంధీ హాస్పిటల్ నిమ్స్లోకి వెళ్ళి అక్కడున్న డాక్టర్లందరూ కష్టపడి తనను బతికించడం జరిగింది. మరియు మళ్ళీ 1999లోనే మరియు ఏదైతే వరంగల్ డిక్లరేషన్లో ప్రొఫెసర్ సాయిబాబా ఆధ్వర్యంలో అధ్యక్షతన అక్కడ కొన్ని లక్షలాది మంది వ్యక్తులతోటి మనకు తెలంగాణ ఉద్యమం అనేది కొనసాగింది. ఆ ఉద్యమంలో ఆ వేదిక మీద కూడా బెల్లి లలితక్క కానీ, గద్దరన్న కానీ, మరియు ఏదైతే వరవర్రావు సార్ కానీ, మరి అరగోపాల్ సార్ లాంటి వాళ్ళు కానీ, మరి ఆ వేదిక మీద బియ్యాల జనార్దన్ రావు సార్ కూడా అప్పటికి బతికే ఉన్నాడు. ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు సార్ కూడా, జయశంకర్ లాంటి వాళ్ళందరూ గొప్ప గొప్ప వ్యక్తులు తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాల మీద మరి తెలంగాణ వస్తే ఎట్లా ఉండాలనేది ఆ లక్కన్నే డిక్లరేషన్ 57 సూత్రాలతోటి వాళ్ళప్పుడు ఆ డిక్లరేషన్ కొనసాగడం జరిగింది. మరియు అప్పుడు ఆ 2 వేదికల మీద సభలకు కూడా నేను అతి చిన్న వయసులోనే దాని కొరకు పని చేయడం జరిగింది. మరియు భవిష్యత్తు నాకు తుపాకు కావాలా, నేను తుపాకు గొట్టంతో పోరాటం చేయాలనుకుంటున్నా. ప్రభుత్వం మీద తుపాకి ఇస్తుందా? మరి బంద్ చేయన్నా, నేను చెప్పాడు దీని ఫస్ట్ నేను బంద్ చేయను. ఈ తెలంగాణ ఉద్యమం ఏందే, దీన్ని ఏందే పేపర్లో పైసలు ఇచ్చి రాసుకున్న వాళ్ళు అదంతా వాళ్ళు ఉద్యమకారులా? వచ్చినట్టు వెళ్ళిపోయినాడు అంతా, ఆడు ఉద్యమకారుడు కాదు. చెప్తా ఇను నువ్వు ఫస్ట్. నీకు ఓపిక లేకపోతే ఏం చేస్తావు? మీద ఎందుకనకు వచ్చినావు? ఓపిక లేకపోతే రావద్దు, అర్థమైందా? అంటే మేమంతా పిచ్చోళ్ళమా? ఏ ఉద్యోగం చేయకుండా, ఏ పైసలు వసూలు చేయకుండా, ఏ పొలిటికల్ పార్టీలకు పోకుండా ఇలా ఉద్యమకారులకు ఉండడము ఎందుకు అనుకుంటున్నాం? పని లేకుంటున్నాం ఇక్కడ. తెలుసుకోకపోతే ఎట్లా నువ్వు? అంటే పిచ్చోళ్ళమై ఉన్నాము ఇక్కడ. ఏం చేయలేదు. అత్త పోందా మరి చేద్దాం ఉద్యమం. దానికి రావు వీడేమైనా తెల్లంగిలు వేసుకుని తిరుగుడు. ఈ ఉద్యమాలు కాల, ఇవి కాల, కారు ఒక్కటి ఒక ఈ బిల్లా కావాలి అంతే ఉద్యమకారులందరికీ. ఇంకేం కాలా? కోట్లాది మంది ప్రజలంతా తిండికి దిక్కు లేకుండా కొట్లాడుతుంటే తెలంగాణలో పడి చస్తుంటే ఎవడు వాళ్ళ గురించి మాట్లాడాడు. కానీ
మేము ఉద్యమకారులమని కొందరు టీఆర్ఎస్లోకి వస్తారు, మేము ఉద్యమకారులు కొందరు కాంగ్రెస్లోకి వస్తారు. ఎవడే వినియోగించుకున్నాడు వాడు ఎన్నిసార్లు ఉద్యోగం రాజీనామా చేస్తే అన్నిసార్లు అన్ని యూనివర్సిటీల నుంచి పోయి మేము గెలిపించుకొని వచ్చినటువంటి వాళ్ళం. 2001లో పార్టీ పెట్టినప్పుడు ఈడికెళ్ళ వందలాది మంది పోయి మొత్తం ఏడా గాంధీనగర్లో అక్కడ ఏది జలదృశ్యంలో మొత్తం కొన్ని వందల వేల మంది పోయినాం ఇక్కడ యూనివర్సిటీకి వెళ్ళి. అది మీకు తెలుసా? ఎప్పుడు వచ్చినావు నువ్వు? మరి నువ్వు టూలు వస్తలే వందమైనా కేసీఆర్ రాజీనామా చేసినప్పుడు సిద్దిపేటలో తిరిగినావా 20 రోజులు 2001లో? మరి దాని గురించి మాట్లాడు. పార్టీలు ఎట్లా వాడుకుంటాయి, ఎట్లా దూరం పెడతాయి అనేది దాన్ని చెప్పని నువ్వు నన్ను ముందు తింటాం పోతామా? ఇంకెన్ని రోజులు మాట్లాడతా? పాడింది పాడు పాసవాళ్ళ దాసాడు అన్నట్లనని. విద్యార్థులు అనేటోళ్ళు ఎంత ఉద్యమాలు చేసిర్రు, వాళ్ళు ఎంత పార్టీలు ఉపయోగించుకున్నాయి. ఎన్నిసార్లు రాజీనామా చేస్తే అన్నిసార్లు పోతుంది, ఎన్నిసార్లు పోతే అన్నిసార్లు గెలిపించుకొని వచ్చినాం. ఎంపీకి రాజీనామా చేస్తే ఎంపీకి గెలిపించుకొని వచ్చినాం. ఇవి ఇప్పుడు వాళ్ళు మొన్న ఫస్ట్ ఎలక్షన్స్ వరకు కూడా వాళ్ళని గెలిపించుకొని అధికారంలోకి తీసుకొచ్చినాం కదా. వచ్చినాక 10 ఏళ్ళు ఉన్న తర్వాత కూడా ఏ ఉద్యమ నాయకులు కూడా గుర్తించలేదు కదా వాళ్ళు. ఆ పార్టీ గుర్తించలేదంటున్నానే, ఆ ప్రభుత్వం గుర్తించలేదనే ఈ ప్రభుత్వాన్ని మనం గెలిపించుకొని వచ్చినాం కదా. ఈ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం అవుతుంది కదా. ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు చెప్పరు నువ్వు? ఇవి చెప్పవా? ఇంకేంది ఉద్యమ నాయకులు అంటే ఏమనుకుంటారు మీరంతా? సత్యమైన 1200 మంది కాదు మీకు గెలొచ్చేది. తుపాకు కొట్టేలకు సత్యమైన ప్రతి గ్రామము, ప్రతి పల్లె, ప్రతి పంట, ప్రతి ఎకరం రక్తం మడుగుతో తడిచిపోయింది. దాని గురించి మాట్లాడరా? ఎన్కౌంటర్ల గురించి ఏదో కూడా 2009 వచ్చి ముడ్డు ఊపి నేను ఉద్యమకారుని ఆడికి 500 ఇస్తే ఫోటో పట్టుడు దిగుడు, ఆడికి 500 ఆడు 1000 రూపాయలు ఇస్తే ఫోటో మాట్లాడించుడు పోవుడు. వాడు ఉద్యమకారుడా? ఎవరా మీకు చెప్పింది? మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం అగ్నిగుండంగా ఉంటే ఇక పనికిరాని ఉండే కొడుకులంతా వివిధ పొలిటికల్ పార్టీలకు పోయి ఈరోజు యూనివర్సిటీలో సర్వనాశనం చేస్తారు. విద్యా వ్యవస్థ సర్వనాశనం అయింది, వైద్య వ్యవస్థ సర్వనాశనం అయింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రము వచ్చి ఏం చేస్తున్నది? ఇక్కడ అందరం ఆ ఉద్యమ నాయకులందరూ ఎటువాలి ఇవాళ? వాళ్ళందరూ ఎటువైరు? తెలంగాణలో తీసుకొని ఇవాళ ఎటువైరు వాళ్ళంతా? ఇవాళ కోట్లాది మంది ప్రజలు తిండికి దిక్కులేక ఇలా గ్రామాలలో పడిచేస్తూ ఉంటే, ఇవాళ ఉద్యోగాలు లేకుండా వాళ్ళంతా చేస్తూ ఉంటే, ఇవాళ మనం అందరం ఏం చేయాలి?